శ్రీమాత్రే నమః. ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా భగవంతుడా అనుకుంటాం కదా. ఎందుకు? మనసు కాస్త హాయిగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని. మరి కష్టం వచ్చినప్పుడు భగవంతుడా కృష్ణ రామ అని అనుకుంటేనే మనకి ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపిస్తే, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని గురించి చెప్పారు. అదేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రమూర్తి కూడా చేశారనమాట. శ్రీరామచంద్రమూర్తి మన మీద దయతో వశిష్ఠ మహర్షిని అడిగారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి చెప్పండి అని. అలాంటి అద్భుతమైన ఏకాదశి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, దాన్ని ఆచరించే విధానము, దానివల్ల ఫలితాలు ఏంటి, ఇవన్నీ చెప్పండి అని చెప్పి ధర్మరాజు కృష్ణ పరమాత్మని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తారు, ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి ఒక కథను చెప్పారు, నేను నీకు వివరిస్తాను విను అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తున్నారనమాట. శ్రీరాముడు సీతాదేవి వియోగంతో మిక్కిలి వేదనకి గురై సమస్త పాపాలని దుఃఖాన్ని పోగొట్టే ఒక వ్రతాన్ని గురించి చెప్పండి అని చెప్పి వశిష్ఠ మహర్షిని అడిగారట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏమన్నారు అంటే, రామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైంది. కేవలం నీ మంగళకర నామాన్ని జపించటం చేతనే మానవులు పవిత్రులైపోతారు, సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక వ్రతాన్ని వివరిస్తాను అంటూ ఈ వ్రతం గురించి రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు అని ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. రామ, వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఎంతో మంగళకరమైనది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు పటాపంచలైపోతాయి. దానికి సంబంధించిన ఒక మంగళకరమైన కథని చెప్తాను విను అని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్తున్నారనమాట. పూర్వం సరస్వతీ నదీ తీరంలో భద్రవతి అనే ఒక నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలించేవాడట. ఆయన చంద్రవంశానికి రాజు, సత్యసంధుడే ఉండేవాడనమాట. అదే రాజ్యంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా జీవించేవాడు. ఈ విష్ణు భక్తుడు వైశ్యవర్ణానికి చెందినవాడు. అయితే ఎన్నో సత్రాలు, విద్యాలయాలు, విష్ణు మందిరాలు, వైద్యశాలలు, అసలు ఎన్ని సేవలు చేశారో, ఎన్ని రహదారులు నిర్మించారో, అసలు ఆయన చెయ్యని సేవ అంటూ లేదనమాట. అంతటి పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. తనకున్న ధనాన్ని సద్వినియోగపరిచి ఆయన తన పేరుని నిలబెట్టుకున్నాడనమాట. అందరికీ శ్రేయోభిలాషి కాబట్టి ఈయనందరూ గౌరవించేవారనమాట. ఆయన అంటే అందరికీ ఇష్టం కూడా. ఈ విష్ణు భక్తుడికి 5 పిల్లలు: శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దృష్టబుద్ధి. వీళ్ళందరిలో దృష్టబుద్ధి అనేవాడు పాపి. పేరు కూడా అలాగే ఉంది కదా. అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు చక్కటి పేరు పెట్టమంటారు. అలా పేరు పెట్టడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమైనా సరే దోషాలు ఉంటే అవి పోతాయి. ఎందుకంటే వాళ్ళని అస్తమానం దేవుడి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. మనకి కూడా పుణ్యం, పిల్లలకి కూడా మంచిది. అందుకే పేరు పెట్టేటప్పుడు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా పేరు పెట్టాలి. సరే, దృష్టబుద్ధి పరమ పాపి, చెడు ప్రవర్తన కలిగినవాడు. వేశ్యా సాంగత్యాన్ని కలిగిన వాడే జూదము, మద్యపానం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాడనమాట. అలాగే ప్రాణులు చంపేసేవాడు. అలా చంపుతూ హింసిస్తూ ఉంటే అతనికి ఆనందం అనమాట, పైశాచిక ఆనందం అంటారు కదా, అలాంటి ఆనందం కలిగేది. ఇలాంటి వాడా నాకు జన్మించాడు అని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. ఇతను అతిథులకు కానీ, పితృదేవతలకు కానీ, బ్రాహ్మణులకి కానీ, దేవతలకు కానీ అసలు ఎవరికీ గౌరవం ఇవ్వలేదు. ఎలా గౌరవం ఇస్తాడు? ప్రాణులనే చంపేస్తాడు. మనుషుల్ని హింసించడంలో అతనికి ఎంతో ఆనందం ఉంది. అలాంటప్పుడు ఇంకెవరికి మాత్రం గౌరవం ఇస్తాడు? ఎవడు కదా. సరే, ఈ పాపి అనే ఈ దృష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడనమాట. ఒకసారి వేశ్య భుజం మీద చేయి వేసి నడవడం ఈ ధనపాలుడు చూస్తాడు. చూసి కోపం వచ్చి వెంటనే ఈ దృష్టబుద్ధిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఎప్పుడైతే ఇంటికి దూరం అయిపోయాడో సంపాదన లేదు కదా, ఇంతవరకు తండ్రి సంపాదనని అతను అనుభవిస్తూ జీవించేస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు అంటే తన ఒంటి మీద కొన్ని నగలు ఉంటాయి కదా, ఎందుకంటే తండ్రి చాలా గొప్పవాడు కదా. అందుకని ఒంటి మీద ఉన్న నగలను అమ్ముకొని కొంతకాలం పాటు వాడి పాప కార్యాలని కొనసాగించాడు. ఇంకా డబ్బు కూడా అయిపోయింది. అప్పుడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తినడానికేమో తిండి లేదు. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక దొంగతనానికి సిద్ధపడిపోయాడు.
అలా దొంగతనం చేసినప్పుడేమో రాజభట్లకు దొరకటం, రాజభట్లేమో నువ్వెవరు అని అడిగితే పలానా ధనపాలుడు కొడుకునని చెప్పడం, ధనపాలుడి గొప్పతనాన్ని తెలిసిన ఈ రాజభట్లు ఏం చేసేవారు అంటే వదిలేసేవారు, పోన్లే పాపం అని. ఒకసారి చాలా పెద్ద తప్పు చేసేస్తాడనమాట ఈ దుష్టబుద్ధి. బహిష్కరణకి గురయ్యి అడవుల పాలు పడతాడు. ఒక కీకారణ్యంలోకి వెళ్ళిపోతాడనమాట. ఆకలేసేస్తుంది. ఆకలేసేస్తుంటే అప్పుడు ఏం చేస్తాడు అంటే అక్కడ పశువుల్ని పక్షుల్ని చంపేసి పచ్చి మాంసాన్ని తినేస్తాడనమాట. అలా కొన్ని సంవత్సరాల పాటు ప్రాణిహింస చేస్తూ పాపం చేస్తూ ఆ అడవిలో గడిపేస్తూ ఉన్నాడు. ఇలా ఆ అడవిలో సంచరిస్తూ ఉండగా ఒకరోజు ఈ దృష్టబుద్ధికి కౌండిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. దైవవశంగా ఆ ఋషి వస్త్రం నుంచి ఒక నీటి చుక్క మీద పడింది. అంతే, దాంతో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన వచ్చింది దృష్టబుద్ధికి. మునికి నమస్కరించి తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తెలపమని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతని మాటలు విన్న కౌండిన్య ఋషి చాలా దయగలవాడే చెప్తారనమాట, నీ పాపాలన్నీ కూడా తొందరలోనే పోయే మార్గాన్ని నేను చెప్తాను. వైశాఖ మాసం కదా ఇది, శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంత పాపరసనైన నశింపచేసేస్తుంది, కనుక ఆ ఏకాదశిని నువ్వు శ్రద్ధతో ఆచరించు అని చెప్పి చెప్తారనమాట. కౌండిన్య ఋషి చెప్పిన విధంగానే దృష్టబుద్ధి ఏం చేస్తాడు అంటే ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాడు. ఆ వ్రతాన్ని చేసిన తర్వాత కొంతకాలానికి అతడు తన దేహాన్ని వదిలిపెడతాడు. వదిలిపెడితే అప్పుడు గరుడ వాహనం వస్తుందన్నమాట అతన్ని తీసుకువెళ్ళడానికి. అలా గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఈ దృష్టబుద్ధి. ఈ ఏకాదశి వ్రతం మాయని తొలగించేస్తుంది. అప్పుడు వెంటనే మీరు అడుగుతారు, అంటే ఇన్ని పాపాలు చేసేసి ఆ ఋషి ఒంటి మీద నుంచి పడిన నీటిని వల్లే అతను మారిపోయాడా అని. ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఆ ఋషి ఒంటి మీద ఉన్న వస్త్రం మీద నుంచి పడిన నీటి చుక్క వల్ల ఇతనిలో మార్పు వచ్చింది అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తన పాపం పోయిందా అని కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది ఆ కౌండిన్య ఋషి ఎంత గొప్పవారు, ఎంత అనుష్ఠానం చేయడం వల్ల ఇతని పాపం పోయింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఋషి యొక్క గొప్పతనాన్ని మనం వదిలేస్తాము, ఇతను పాపం చేశాడు ఇతను వెంటనే పోయిందా అని చెప్పి మనం వెక్కిరింతగా మాట్లాడతాం. ఎప్పుడైనా మన పురాణాలు చెప్పిన విషయాలని ఎప్పుడైనా సరే వెక్కిరింతగా మాట్లాడామని అనుకోండి, అది మహాపాపం. ఇది ఈ మాహాత్మ్యాన్ని అంతా కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పారనమాట. అయితే మరి ఎలా ఆచరించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా ప్రతి ఏకాదశికి ఏ విధంగా అయితే మనం విష్ణుమూర్తికి పూజ చేస్తామో, అంటే లక్ష్మీనారాయణులకి పూజ చేస్తామో అలాగే చేసి ఆ రోజు ఉపవాసం ఉండి దానం చేయాలన్నమాట. ఎవరికి దానం చేయాలి తెలుసా? ఈ వైశాఖ మాసంలో కనుక పేద బ్రాహ్మణుడికి బియ్యము, గోధుమలు, పప్పులు, శనగలు ఇవి ఇస్తే ఎంతటి పుణ్యమో మనకి ఏకాదశి వ్రతమాహాత్మ్యంలోనే కృష్ణ పరమాత్మ చెప్తారు. ఒకసారి చదివి చూడండి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పారు అంటే మనం దాన్ని కొట్టి పారేయకూడదు కదా. అవకాశం ఉన్నంత మేరకు పేద బ్రాహ్మణుడికి కనీసం ఒక వారం రోజులకి సరిపడే బియ్యం కానీ, పప్పులు కానీ, ధాన్యం కానీ, శనగలు కానీ సమర్పణ చేసుకోండి. అలా సమర్పణ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అనేది మహాస్వామి వారు చెప్తారు. ఎవరికైనా సరే సమర్పణ చేస్తున్నప్పుడు దానిని దానము అని మనం ఎప్పుడూ భావించకూడదు. నేనే ఇస్తున్నాను దానం, నా గొప్పతనం వల్ల ఇస్తున్నాను అని చెప్పి ఎప్పుడూ మనం అనుకోకూడదుట. మహాస్వామి వారు చెప్తారు, దానం చేస్తున్నాము అనే భావనతో మనం ఉండకూడదు అని. సరే, ఇప్పుడు సమర్పణ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే పొద్దున్నే మనం స్నానం చేసేసిన తర్వాత చక్కటి వస్త్రాలు కట్టుకుని అప్పుడు మనం ఎవరికైతే సమర్పణ చెయ్యాలి అని అనుకుంటున్నామో ఆ వస్తువులన్నింటినీ ఏ దేవాలయానికో లేదు అంటే మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలోనో పెట్టి, భగవంతుడా ఈరోజు నాకు ఇలా సమర్పణ చేసే అవకాశాన్ని ఇచ్చావు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకుని అప్పుడు మనం
ఈ పేద బ్రాహ్మణులకి సమర్పణ చెయ్యాలన్నమాట. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎవరికైతే సమర్పణ చేస్తున్నామో వాళ్ళని నీచంగా ఎప్పుడూ చూడకూడదు. మనకు అవకాశం వచ్చింది, ఆ తీసుకునేది సాక్షాత్తు విష్ణుమూర్తి అనే భావనతో కనుక మనం ఇచ్చినట్లయితే మనం ఏదైతే సమర్పణ చేస్తామో దానికి మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలా ఎప్పుడూ సమర్పణ చేయాలి. అసలు ఇలా సమర్పణ చేయటం వల్ల సిరి సంపదల్ని పొందుతాం. మన కర్మని తొలగించే అవకాశం అనమాట. ఈ ఏకాదశుల రోజు, మంచి మంచి రోజులు, విశేష దినాల రోజున ఎందుకు దానం చేయమంటారు అంటే, మనకి ఏదైనా చెడు కర్మ ఉంటే ఆ చెడు కర్మ నుంచి బయటపడే మార్గాన్ని మనకి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పారు. దానిని మనం అర్థం చేసుకోలేక దానం చేస్తే ఉపయోగం ఉంటుందా, పూజ చేస్తే ఫలితం ఉంటుందా, మనం ఇలాంటివన్నీ చేస్తే ఫలితం ఉంటుందా అని చెప్పి వెక్కిరింతగా మాట్లాడతాం. ఎప్పుడు అలా చేయకూడదు. సరే, ఈ ఏకాదశి రోజున ఇంకా కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మోహిని ఏకాదశి రోజున ఏదైనా ప్రత్యేకంగా అంటే ఒక కోరికను కోరుకుంటూ ఉంటారు కదా, అలా కోరికని కోరుకున్న వాళ్ళు ఏం చేయాలంటే పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వటంతో పాటుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని, అంటే పంచె కానీ శాలువా కానీ ఏదైనా సరే అది పసుపు రంగుదై ఉండాలి. దానికి 4 అంచులకి కుంకుమని అద్ది విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి దానిని సమర్పణ చేసి మీ కోరికను తీర్చమని కోరుకుంటే గనక కోరిక తీరుతుంది అని చెప్తారు ఈ మోహిని ఏకాదశి రోజున. వ్యాపారంలో అద్భుతమైన రాణింపు ఉండాలి అంటే ఒక పేద బ్రాహ్మణుడిని, ఒక సద్బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి ఒక వారానికి సరిపడా, కనీసం ఒక వారానికి సరిపడా, అంటే మీ శక్తి మేరకు, వారానికి సరిపడా అన్నాను అనుకోండి, మాకు అంత శక్తి లేదు అంటారు, మీకు ఎంత శక్తి అయితే ఉందో ఆ శక్తికి సరిపడా ఆయనకి స్వయం పాకాన్ని ఇవ్వండి. బియ్యము, పప్పు ఇవి ఆయనకి ఇచ్చాము అని అనుకోండి, నిజంగా భగవంతుడు మెచ్చుతాడు. అలా ఇచ్చి మీరు ఎంతైతే దక్షిణని ఇస్తారో అలా దక్షిణని కూడా ఇవ్వాలి. ఎప్పుడు స్వయం పాకం ఒకటి ఇచ్చి ఊరుకోకూడదు. మన శక్తి మేరకు తాంబూలము, దక్షిణ కూడా ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు మన ఇంటికి రావడానికి వీలు లేకపోతే మనమే అక్కడికి వెళ్ళి స్వయంగా ఆ స్వయం పాకాన్ని అలాగే దక్షిణని సమర్పణ చేసి ఆయన పాదాలకి నమస్కారం చేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నమస్కారం పెట్టుకోవాలన్నమాట. ఈ మోహిని ఏకాదశి పూజ మాకు రాదండి, విష్ణు సహస్రనామ స్తోత్రం మేము చేయలేమండి అని అనుకునే మాటలైతే నమో భగవతే వాసుదేవ అని కానీ, నమో భగవతే నారాయణాయ అని కానీ 108 సార్లు జపిస్తూ విష్ణుమూర్తికి వెన్నను కానీ పంచదార కానీ సమర్పణ చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ వెన్న పంచదార అంటే కలకండ అనమాట, ఆ కలకండని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దాన ధర్మాలు పుణ్యం పొందడానికి మాత్రమే కాదు, పేదవాళ్ళకి సహాయం చేసే అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు అనే భావనతో మనం ఉండాలి. అలా ఉంటేనే మనం మన కర్మ నుంచి బయటపడతాం. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం గోధుమ నూక ప్రసాదాన్ని తీసుకోవచ్చు, సాయంత్రం పళ్ళలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏకాదశి వ్రతాన్ని చేసే ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి కూడా ఉపవాసం ఉండాలంటే పలహారం తీసుకోవాలన్నమాట. అలానే ద్వాదశి రోజు తొందరగా పారణ చేసేయాలి. 12 దాకా ఏమి తినకుండా ఉండకూడదు. ద్వాదశి రోజు కూడా పొద్దున్నే లేచి మనం పూజ చేసేసి ప్రసాదాన్ని తీసుకోవాలి. ఆ రోజు ఆదివారం వచ్చింది, హస్త నక్షత్రము, ఏకాదశి ఈ 3 కలిసి వచ్చాయి కాబట్టి ఆ రోజు సూర్య భగవానుడిని కూడా పూజించండి. సూర్యుడు సాంబుడికి చెప్పిన శ్లోకం ఉంది, ఆ శ్లోకాన్ని చదువుతూ ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో ఎర్ర చందనం కలిపి ఎర్రటి పువ్వులు అవి వేసి చేత్తో పట్టుకుని సూర్యుడిని చూస్తూ మీరు ఈ శ్లోకాన్ని చదివి ఈ నీళ్లు ఏ తులసి మొక్కలోనో పోసేయండి. అలాగే వీలైనంత వరకు ఆదివారాలు మద్యము మాంసము తీసుకోకుండా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. చివరిగా ఒక మాట, బ్రాహ్మణులకి 1 పైసా దక్షిణగా సమర్పణ చేసినా అది కొన్ని రెట్లై మన వైపు వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయనకు దక్షిణని ఇస్తూ డబ్బులు దొబ్బేస్తున్నారు అనే భావనతో మాత్రం ఎప్పుడూ ఇవ్వకండి. మనం ఇస్తున్న పుణ్యం ఒకవైపు ఉంటే మనం తిట్టుకున్న పాపం మనల్ని వెంటాడుతుంది. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.